జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రపంచ స్థాయి అభివృద్ధి అంతా కూడా ఈ రోజు విశాఖ కేంద్రంగా సముద్రం పాలవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా హయాంలో విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. కానీ ఈ రోజు అది మొత్తం కూడా మట్టిలో పోసిన పన్నీర్ అవుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వైజాగ్ అంటే బీచ్, బీచ్ అంటే వైజాగ్, విశాఖని సాగర తీరంగా సర్వాంగ సుందరంగా ప్రపంచ పర్యాటకులు సైతం ఎక్కడున్నా ఏరుకోరి విశాఖపట్నం వచ్చి సముద్రపు తీరపు అందాలను ఎంజాయ్ చేసేటటువంటి ఒక గొప్ప ప్రకృతి అందించినటువంటి వరం విశాఖ సాగర తీరం. అయితే ఈ సాగర తీరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరిన్ని మెరుగులు దిద్దారు. దానివల్ల ప్రపంచంలోనే పేరెన్నికన్నటువంటి డెన్మార్క్ చెందినటువంటి FEE అంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎడ్యుకేషన్ అనే సంస్థ వారు విశాఖపట్నం ఉన్నటువంటి ఋషికొండ బీచ్ కి అక్టోబర్ 11, 2020 నాడున బ్లూ ఫ్లాగ్ స్టేటస్ ఇచ్చారు. ఈ బ్లూ ఫ్లాగ్ స్టేటస్ అంటే అంత ఆషామాషి విషయం కాదు. భారతదేశం మొత్తం ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు యూనియన్ టెరిటరీస్ లో వీటన్నింటినీ కూడా పరిశీలించి 13 బీచ్లకి అర్హతను ప్రసాదిస్తే ఆ 13 బీచ్ల్లో విశాఖపట్నం ఉన్నటువంటి ఋషికొండ బీచ్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏ బీచ్ కి దక్కనటువంటి బ్లూ ఫ్లాగ్ యొక్క స్టేటస్ ఆ ఘనత విశాఖ బీచ్ అయినటువంటి ఋషికొండకు దక్కింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆ బీచ్ ని మెయింటైన్ చేసినటువంటి పద్ధతి తీరు అత్యంత అమోఘం. బీచ్ క్లీన్ చేయడం గానీ, వేస్ట్ మేనేజ్మెంట్ గానీ, లేదా వాటర్ రిసోర్సెస్ ని నీట్ గా మెయింటైన్ చేయడం గానీ, లేదా భద్రత కల్పించడం గానీ, వాచ్ టవర్ గానీ, స్నానపు గదులు గానీ, దుస్తులు మార్చుకోవడానికి గదులు గానీ, ఈ రకంగా సుమారు 4 విభాగాల్లో 33 అంశాల్లో వారు పెట్టినటువంటి అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాత విశాఖ ఋషికొండ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ అనే స్టేటస్ దక్కడం జరిగింది. ఆ గౌరవం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్న తర్వాత 2020 నుంచి 2024 వరకు అంటే 4 దఫాలుగా ప్రతి ఏడాది కూడా ఆ యొక్క ఘనత ఋషికొండ బీచ్ సాధిస్తూనే వచ్చింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాటలు చూస్తే కోటలు, చేతల్లో చూస్తే చెప్పలు అన్న తీరుగా వాళ్ళ యొక్క పరిపాలన ఉంది. ఋషికొండ బీచ్ ని గాలి వదిలేశారు. అస్తవ్యస్తంగా ఋషికొండ బీచ్ అత్యంత కళాహీనంగా తయారవడంతో ఏదైతే FEE డెన్మార్క్ చెందినటువంటి సంస్థ వారు వచ్చి చూశారో ఈ యొక్క బీచ్ కి ఇప్పుడు ఈ అర్హత లేదు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది విశాఖ మహానగరానికి ఒక మాయన మచ్చగా మనం చెప్పుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వ చేతగాని తీరు ప్రపంచ వేదికలు కూడా తెలిసింది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ ఏం కావాలి. కూటమి పరిపాలనలో ఈ యొక్క వ్యవస్థలనే కాదు, బీచ్ల పరువు కూడా తీసేస్తున్నారు. విశాఖ నగర పరువును కూడా గంగపాలు చేశారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎప్పటికైనా కూటమి నేతలకు మేము ఒకటే కోరుకున్నాం, మీకు పరిపాలించడం చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంతా ఒక పుస్తకంగా మేము వచ్చేసిస్తాం. ఆ పుస్తకంలోని అంశాలను ఫాలో అవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనతని, కీర్తిని ఇనుమడింప చేసే విధంగా మీ పాలన ఉండాలి తప్పితే ఆ ఘనతని, కీర్తిని అంతా కూడా సర్వనాశనం చేసే విధంగా కూటమి యొక్క పరిపాలన ఉంది అని చెప్పడానికి FEE డెన్మార్క్ సంస్థ వారు ఋషికొండ బీచ్ కి రద్దు చేసినటువంటి బ్లూ ఫ్లాగ్ అనే స్టేటస్ ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.